హాయ్ ఆల్, నమస్తే. మనం ఈరోజు హీట్ వేరియేషన్స్లో యోగా ఫ్లోని ప్రాక్టీస్ చేద్దాం. హీట్ వేరియేషన్స్ అంటే ఏంటంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఇంటర్వెల్. ఈ ఫ్లోలో మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్గా ఒక 5 నుంచి 6 యోగా ఫ్లోస్ని ఒక 20 సెకండ్స్ పాటు ప్రాక్టీస్ చేసి ఒక 20 సెకండ్స్ పాటు గ్యాప్ తీసుకుంటాం. అలాగా 3 to 5 రౌండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మన కార్డియోవస్కులర్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన స్టామినా స్ట్రెంగ్త్ అనేది చాలా డెవలప్ అవుతుంది. నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ ఫ్లోని అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో ప్రాక్టీస్ చేయడం చేస్తారు. కానీ మనం ఈరోజు యోగా ఆసనాస్ ద్వారా ఈ హీట్ వేరియేషన్స్ని ప్రాక్టీస్ చేస్తాం. అయితే ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మెయిన్ ఏంటంటే మీకు కానీ హై బీపీ, లో బీపీ లాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొద్దు. మీకు నీ పెయిన్స్ కనుక చాలా సివియర్గా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఇది చేసేటప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఆయాసపడడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మీ లిమిట్ ప్రకారం మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. నార్మల్గా ట్రెడిషనల్ వేలో అయితే ఇప్పుడు మనం ఒక 5 వేరియేషన్స్ని, ఒక 5 యోగా వేరియేషన్స్ని 20 సెకండ్స్ పాటు చేస్తూ తర్వాత 20 సెకండ్స్ పాటు గ్యాప్ ఇస్తాము. అలాగ మళ్ళీ ఒక 30 సెకండ్స్ పాటు ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత గ్యాప్ ఇచ్చి కంటిన్యూస్గా ఇంకొక రౌండ్, అలాగ 5 రౌండ్స్ పాటు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈరోజు డెమో పర్పస్ కోసం నేను ఆల్మోస్ట్ 1 to 2 రౌండ్స్ మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద హీట్ ఫ్లో విత్ యోగా వేరియేషన్స్. మన హీట్ వేరియేషన్స్లో ఫస్ట్ ఫ్లో వచ్చి స్క్వాట్స్. సింపుల్గా మీ లెగ్స్ని డిస్టెన్స్లో పెట్టుకోండి. మీ హ్యాండ్స్ని మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం రైస్ చేస్తే రైస్ చేయండి, లేకపోతే సింపుల్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ పెట్టుకోండి. మీ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ నుంచి చూడండి. కంప్లీట్ ప్రాపర్ స్క్వాట్స్ 20 కౌంట్ కంటిన్యూస్గా చూడండి. 1, కమాన్, 2, ఎక్సలెంట్, స్పైన్ స్ట్రైట్గా. 3, ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్. 4, 5, ఎక్సలెంట్. 6, సూపర్, విత్ జెంటిల్ స్మైల్. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Slowly just come back. Take a deep inhalation, exhalation. 20 seconds పాటు జస్ట్ రిలాక్స్ అవ్వండి. జస్ట్ మ్యాట్ మీద వాక్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టేబుల్ పొజిషన్లో. 20 సెకండ్స్, కమాన్. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ ఈ ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ సింపుల్గా చూడండి. యోగిక్ జాగింగ్ వేరియేషన్. సింపుల్గా మీ హ్యాండ్స్ని ఫిస్ట్గా పెట్టుకోండి. హ్యాండ్స్ని అప్ అండ్ డౌన్ చేస్తూ లెగ్స్ని టచ్ చేసేలాగా ఒకే చోట యోగిక్ జాగింగ్. ఇది బాబా రామ్దేవ్ చాలా ఫేమస్ దీనికి. చూడండి, కమాన్, లెట్స్ స్టార్ట్. 1, 2, కంటిన్యూ. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్ అవ్వండి. 20 సెకండ్స్ పాటు. 20 సెకండ్స్. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎక్సలెంట్. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ సింపుల్ లెగ్ రైజెస్. ఈచ్ సైడ్ 10 కౌంట్. సింపుల్గా హ్యాండ్ని సైడ్ రైజ్ చేయండి. ఇక్కడి నుంచి మీ ఫుట్ని మీ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు చూడండి. 1, కమాన్, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Excellent. Same way. Each side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లిగా 20 seconds పాటు రిలాక్స్ అవ్వండి. 1, 2, 20 seconds పాటు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎక్సలెంట్. ఇప్పుడు మనం 4th వేరియేషన్ని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా చూడండి. సో హ్యాండ్స్ లిఫ్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ పెట్టుకుని సింపుల్గా మలాసనంలోకి వెళ్ళి మళ్ళీ స్టాండింగ్లోకి రావడం. చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మలాసనంలోకి వెళ్ళడం, పైకి రావడం, మలాసనంలోకి వెళ్ళడం, పైకి రావడం. కమాన్. 3, సూపర్. చూడండి. 4, 5, 6, 7, సూపర్. 8, ఎక్సలెంట్. 9, సూపర్. 10. మళ్ళీ పైకి రండి. ఇక్కడ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. 1, 2, 3, కమాన్. 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్సలెంట్. 20 కౌంట్ కంప్లీట్ అయింది. మెల్లగా బాడీని రిలాక్స్ చేయండి. 20 seconds పాటు. 20 seconds పాటు. డీప్ ఇన్హలేషన్స్. 20 seconds. ఇప్పటి వరకు మనం లెగ్స్కి చేసాం కదా. అప్పర్ బాడీ వేరియేషన్లో ఫైనల్ హీట్ వేరియేషన్. సింపుల్గా చూడండి. సో మీ హ్యాండ్స్ని రైజ్ చేసి స్ట్రెచ్ చేసి కంప్లీట్ బాడీని బ్యాక్ సైడ్కి ఆర్చ్ చేస్తూ మళ్ళీ ఫ్రంట్ సైడ్కి తీసుకురావాలి. కంటిన్యూస్గా 20 కౌంట్. చూడండి, హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, ఆర్చ్ చేయండి స్లోగా. హస్త ఉత్తానాసన టైపు స్లోగా చూడండి. 1, 1, కమాన్. 2, 2, సూపర్. కమాన్. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. కమాన్. 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Slowly take a deep inhalation, exhalation. కంటిన్యూస్గా 20 seconds పాటు రిలాక్స్ అవ్వండి. సూపర్. మీరు ఇప్పుడు చేసిన 5 వేరియేషన్స్లో చూశారు కదా. ఒక వేరియేషన్ కంప్లీట్ అయిన తర్వాత 20 seconds, అలా మళ్ళీ గ్యాప్ తీసుకుని ఇంకో 20 seconds తర్వాత ఇంకొక వేరియేషన్, అలా 5 వేరియేషన్స్. ఒక సెట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 30 seconds గ్యాప్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక సెట్, అలా 5 sets మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్ లెవెల్లో మీరు మేబీ 2 sets చేయొచ్చు. లాంగ్ రన్లో ఒక 3 to 5 sets ప్రతిరోజు కంప్లీట్ చేస్తారనుకోండి, మీకు ఈ ఫ్లో వల్ల మీ స్ట్రెంగ్త్, స్టామినా, మీ కార్డియోవాస్కులర్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు జిమ్కి వెళ్ళక్కర్లా, ఏదో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కొనుక్కోక్కర్లా, ఇంకేదో చేయక్కర్లా. సింపుల్ ఇదే ఫ్లోని రోజు ప్రాక్టీస్ చేసినా చాలు, మీ స్ట్రెంగ్త్, స్టామినా, కార్డియోవాస్కులర్ హెల్త్ సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. బిగినర్ లెవెల్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. మీరు ఎక్కువ ఆయాసపడడం,
లేకపోతే నీ పెయిన్స్ రావడము, కొద్దిగా కళ్ళు తిరగడం లాంటివి జరుగుతుంది. అది క్వైట్ న్యాచురల్. మీ బ్యాలెన్స్డ్, మీ స్టామినా ప్రకారం దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ.